ఏపీలో కులాల స్థితిగతులపై చంద్రబాబుకు ఏమాత్రం అవగాహన లేదన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు. కేంద్రం సుముఖంగా లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కులగణనను సాహసోపేతంగా నిర్వహిస్తుందన్నారు. ఈ నెల 19న ప్రారంభమైన కులగణనను విజయవంతంగా పూర్తి చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో పేదరికం అనే రోగానికి జగన్ సరైన చికిత్సను అందిస్తున్నానన్నారు. రాజమండ్రిలో సచివాలయ సిబ్బందితో కలిసి మంత్రి పరిశీలించారు. కులగణన చేపట్టినటువంటి 19వ తారీఖున ప్రారంభమైతే గడిచినటువంటి ఇంకా వారం కాకముందే 89 లక్షల కోటి దగ్గరగా కుటుంబాలని ఇప్పటికే కులగణన చేపట్టడం ద్వారా మా వాలంటీర్స్ అందరూ కూడా వారి దగ్గరికి వెళ్ళి సమాచారం సేకరించారు. ఇది చారిత్రకమైనటువంటి ఘట్టం కాదా? అది తెలుగుదేశం వారు చేస్తే చాలా గొప్ప పనట. తెలుగుదేశం వారు చేయాలని అనుకున్నారు, చెయ్యరు. ఎందుకంటే ఈ కులాల పట్ల వాళ్ళకి వివక్ష ఉంది. అందుకే ఈ సమగ్ర కులగణన సాధకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలుస్తాడు. ఆయన చేసినటువంటి ఈ పనిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా దీన్ని నిరంతరము మానిటర్ చేస్తూ వారిచ్చినటువంటి ఆదేశాలను అమలు చేస్తూ కులగణన ప్రక్రియ ఈ రాష్ట్రంలో వేగవంతంగా జరుగుతూ ఉంది. దీని ద్వారా ఇంకొకటి చెప్తా ఉన్నాను, 29వ తారీఖుకి కులగణన పూర్తి అవ్వాలనేటువంటిది లక్ష్యంగా ఎంచుకున్నాం. అవసరమైతే ఇళ్ల దగ్గర లేని వారు కానీ సమాచారం అందించిన వారు కానీ వారందరి సమాచారాన్ని కూడా సేకరించడానికి ఇంకొక 10 రోజులు ఎక్స్టెండ్ చేసేనా